రీసెంట్గా ఈ అలేఖ్య పికిల్స్ వాళ్ళు ఒక అపాలజీ వీడియో పెట్టారు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, రీజన్ ఇస్తా. వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చిందనమాట. కొండలు కూడా పిండి అవుతాయి అంటారు కదా, సోషల్ మీడియా ఎట్లా చేసింది దాన్ని పైకి తీసుకెళ్ళింది, అట్లానే కిందకి దించింది. అంతా ఓవర్ నైట్ అనమాట. యారోగెన్స్ వల్ల ఇది అయ్యిద్ది. ఇప్పుడు ఇది వీడియో ఎందుకు చేస్తానంటే, ఒక పక్క అటు ఆమె అపాలజీ చెప్పుకుందా, ఇంకో పక్క ఇంకో వీడియోలో వీడెవడో రీమిక్స్ చేశాడనమాట సాంగ్ని, డీజే ప్రవీణ్ అంట. సో ఏంటంటే వీళ్ళకి ఆట అయిపోయింది హెరాస్ చేయటం. వాళ్ళు తప్పే చేశారు, నువ్వు నీ పని చూసుకోవా. చాలామంది దీని మీద చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అని మీరు అడగచ్చు. నేను దీని మీద టైం వేస్ట్ చేసుకోవట్లా. పక్కన ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి, అంతేగాని దాని గురించి గంటల సేపు డిస్కస్ చేసుకోకూడదు. సొల్లు అంత సొల్లు తప్ప ఏముండదు. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం వీడెవడో డీజే సాంగ్ చేయొచ్చు. మీకు ఏదన్నా బాగాలేనప్పుడు ఎట్లయినా ఏదన్నా చూసినా అదొక ఎత్తు. కానీ దీన్నే మనం సునకానందం పొంది దీన్ని ఇంకా 10 మందికి షేర్ చేసి దాని గురించి ఇంకొక గంట సేపు డిస్కస్ చేసి ఇవన్నీ చేయమాకండి. చేస్తే అలేఖ్య పికిల్స్ వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఆమె ఒకరిని ఒక రకంగా తిట్టింది, మీరు అదే వాళ్ళని ఇంకొక రకంగా తిడుతున్నారనమాట. వాడెవడో మిమ్మల్ని మోసం చేశాడని మీరు మళ్ళీ తిరిగి వాడిని మోసం చేస్తే వాడికి మీకు తేడా ఏముంది. ఇది కూడా అంతే. అక్కడ అమ్మాయి వాడిని తిట్టి అదొక ఆనందం పొందింది. ఇప్పుడు మీరు వాళ్ళని తిడితే మీరు ఇంకో ఆనందం పొందుతున్నారు. సో పెద్ద తేడా ఏముంది, డిఫరెన్స్ లేదు ఎక్కువ. సో దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్కొక్క రకంగా చేస్తున్నారనమాట. నా ఉద్దేశం ఏంటంటే వీడియోలు చేయటం జనాలకి హెల్ప్ అవ్వాలని, వాళ్ళ లైఫ్ని వాళ్ళు జాగ్రత్తగా అంటే ఒక ఆప్టిమైజ్డ్ అన్న కానీ పర్ఫెక్షన్కి తీసుకెళ్ళాలని. వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళ లైఫ్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలి. దాని ఉద్దేశమే నేను ఛానల్ క్రియేట్ చేశాను. అది నాకు మానిటరీగా హెల్ప్ అయితే మంచిదే, చూద్దాం ఎట్లయితే. బట్ వీడియోలు అనేవి ఏదైనా మనకు ఉపయోగపడుతున్నాయా లేదనేది గమనించండి. అవతల వాళ్ళు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు అనేది కూడా గమనించండి. ఏది లైట్గా తీసుకోవద్దు, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అయింది తిరిగి రాదు కదా. సో జాగ్రత్తగా ఉండండి.